శ్రీ గురుభ్యో నమః. మనము అమృతవాహిని నుండి రమణ భగవాన్ చెప్పిన భక్తి ప్రేమ చూద్దాము. 2 చేతులు 2 కాళ్ళు లేని ఒక భక్తునకు భగవంతుడు ప్రత్యక్షమై, నీకు కాళ్ళు కావాలా చేతులు కావాలా, ఏదో ఒకటి కోరుకో అంటే ఆ భక్తుడు ఇలా అన్నాడు, నాకు కాళ్ళ కన్నా చేతులే ముఖ్యము, ఎందుకంటే చేతులతో నీ పాదాలను సేవించుకుంటాను అన్నాడు. అది భక్తుని యొక్క గొప్పతనము. అలాగే మరో భక్తుడు, రామా, ఈ కంటికి ఉన్న గుడ్డితనాన్ని పోగొట్టు అని నేను నిన్ను అడగను, నాలో ఉన్న చైతన్యాన్ని నాకు ఎరుకపరచు అన్నాడు. నామంలో ఏముంది అనుకోకండి, విత్తనము చిన్నదైనా పెద్ద వృక్షం అవుతుంది. దాని నీడలో మీరు చల్లగా ఉండొచ్చును. మీరు ఇతరుల నీడలో అంటే వారి దయాదాక్షిణ్యాలతో ఉండాల్సిన అవసరం లేదు. నామం నీడలోనే ఉండి చాలామంది సుఖపడతారు. నామంలో భక్తుడి లక్షణం ఇలా ఉంటుంది, బెంగ దుఃఖము ఉండదు. జరిగిపోయిన సంఘటనలు తలుచుకొని వ్యధ చెందడు. మనస్సు తీసుకువచ్చే అలజడులను పట్టించుకోడు. నిజమైన భక్తి ఉంటే కుటుంబపరంగా ఎన్ని కష్టాలు వచ్చినా నిలబడతాడు. సహనము, వైరాగ్యము భక్తి యొక్క పిల్లలు. రామనామం చేయకపోతే పుట్టలో ఉన్న పాముకు నీకు తేడా ఏముంది? పండితుని కన్నా భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉన్న చీమే మెరుగు అన్నారు గురునానక్. సుధాముడు చివరిగా 3 వరాలను కృష్ణుణ్ణి అడిగాడు. జనన మరణ చక్రం నుండి బయటపడాలంటే నీ మాయ దారివ్వాలి. నీ పాదాల యందు భక్తి ఉండేటట్లు చెయ్యి. నీవంటే బాగా ఇష్టపడే వారి యందు ప్రేమ ఉండేటట్లు చూడు. నాకు ఏది మంచిది అని అనుకుంటున్నానో అది ఇతరులకు కూడా మంచిదే, కాబట్టి ఆ మంచి ఇతరులకు కలిగేటట్లు చెయ్యి అన్నాడు. అది భక్తుని లక్షణము. ప్రేమ ఉన్నవానికి కాలేం తెలియదు. మన మనస్సుని భగవంతుని నామంలో నానబెట్టుకుంటూ ఉంటే అది కరిగిపోతుంది. అప్పుడు నీకు బ్రహ్మం తెలియబడుతుంది. సత్కర్మ వలన, సౌమ్యంగా జీవించడం వలన, పూర్వజన్మ పుణ్య సంస్కారం వలన భక్తి కలుగుతుంది. భక్తికి మించిన సంపద మరెక్కడా లేదు. భక్తికి నిరాడంబరమైన జీవితం మంచిది. ప్రస్తుతం విలాసవంతమైన జీవితాలకు అలవాటు పడుతున్నారు. భక్తుల చరిత్రను చూస్తూ ఉంటే వారు ఏ మతంలో ఉన్నా సామాన్య జీవితం గడిపిన వారే, చిన్న ఆర్థిక స్థితిలో ఉన్నవారే. సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.